హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో మీకైతే మంచి ఒక రెసిపీ అయితే చూపిస్తాను. సింపుల్ రెసిపీ. అలాగే ఒక సెల్ఫ్ థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను అనమాట. నేను చేసుకుంటూ మీకైతే సెల్ఫ్ థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చూపిస్తాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి నాకు. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా చూసి నాకైతే కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. అయితే ఇక ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, కొత్త చీపురు కొనుక్కున్నాను కదా, కొత్త చీపురు ఓపెన్ చేస్తున్నాను అనమాట. అయితే దానిలో ఉండే నూగు వస్తుంది కదా, అది ముందుగానే ప్యాకెట్ కవర్ అయితే ఓడదీయకుండా ఏం చేస్తున్నాను, నలిపి అయితే తీస్తున్నాను, గాల్లో వదిలేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అది పోకుండా ఇల్లు ఉడ్చామంటే అదిగో ఇంట్లో ఇక అలా తొట్టలు ఉంటుంది అనమాట. మన ఇంట్లో ఉండే దుమ్ము కన్నా అదే ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ముందుగానే అదైతే నలిపేసి నేనైతే ఆ పౌడర్ అంతా దులిపేసుకుంటున్నాను. అయితే నేను ఇంట్లో ఎక్కువగా పట్టాలు ఏం యూస్ చేస్తానంటే, కొన్ని అయితే బయట కొంటాను, కొన్ని అయితే ఇక ఇంట్లో వేస్ట్గా ఉండే ప్యాంట్స్ ఉంటాయి కదా, అంటే చిరిగిపోయినవి, ఇంకా కుట్టడానికి వీల్లేనివి, బాగా పాత పడిపోయినవి, ఎలిసిపోయినవి అవన్నీ ఉంటాయి కదా, ఇక వాటిని అయితే యూజ్ చేసుకుంటాను. దిండుల్లో మాత్రం దిండుల్లో అలాంటి క్లాతులు కనుక వేస్తే బాగా టైట్గా ఉంటుంది అనమాట. తలకాయ కింద ఒక రాయి పెట్టుకున్నట్టే ఉంటుంది, అలా ఉంటుంది అసలు. అందుకని ఇక నేను మ్యాక్సిమం ఇలా కాళ్ళ కింద వేసుకోవడానికే చూస్తాను. అవి కాళ్ళ కిందే వేస్తాను. ఇక అలాగే కాళ్ళ కిందే వేసుకొని ఇక యూజ్ చేస్తూ ఉంటాను అనమాట, పాత బట్టలు ఏమన్నా ఉన్నా సరే. అయితే అంతకుముందు వీడియోలో చూపించాను కదా, గోంగూర ఇలా స్టోర్ చేసుకున్నానని చెప్పేసి, అదే గోంగూర అండి. నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అయితే ఇది. ఇంకా అదే గోంగూర తీసుకొని ఇక్కడైతే నేను మా అత్తగారి స్టైల్లో గోంగూర చట్నీ అయితే చేస్తున్నాను. ఆ రోజే చెప్పాను కదా, మా అమ్మ చేసినట్లు ఎండుమిరగాయలు వేసి గోంగూర పచ్చడి అయితే చెయ్యి అని చెప్పేసి అన్నారు కదా. ఇక సరే మనం కనుక్కుందాం అని చెప్పేసి అత్తగారికి ఫోన్ చేద్దాం అనుకుంటే, మా అత్త దగ్గర ఫోన్ అయితే అవైలబుల్ లేదు ప్రస్తుతానికి. అందుకని చెప్పేసి వదినకి అయితే కాల్ చేశాను. వదిన కూడా ఇంచుమించు ఇక మా అత్త చేసినట్టే చేస్తారనమాట వంటలు. ఇక ఎంతైనా వదినకి కూడా వచ్చిద్ది అనమాట, మంచిగానే చేస్తారు ఈ చట్నీ అయితే. అందుకని వదినకి కాల్ చేసి అడిగాను అనమాట. అదే వదినకి కాల్ చేసి అడిగితే ఎలా చేయాలి ఏంటని చెప్పేసి ఫుల్ ప్రాసెస్ అయితే చెప్పారనమాట. నేను అదే ప్రాసెస్లో చేస్తున్నాను, మీరైతే చూస్తూ ఉండొచ్చు. అయితే ఈ పచ్చడి విషయానికి వస్తే, మా వారికి ఎన్ని కూరలు ఉన్నా సరే ఈ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. ఇక ఈ పచ్చళ్ళలో నెయ్యి వేసేసుకొని చాలా ఇష్టంగా తింటారనమాట. మాకైతే గేదెలు ఉండేవి, మా అత్త వాళ్ళ దగ్గర గేదెలు ఉంటాయి, వాళ్ళు పాల వ్యాపారం చేస్తారనమాట. ఇక అందుకని చెప్పేసి వీళ్ళకైతే నెయ్యి కానీ పెరుగు కానీ పాలు కానీ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. అసలుకి ఒక్క చుక్క వాటర్ కూడా పోయకుండా పాలు అనేవి అసలు సేల్ చేస్తారండి. అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు, అంత మంచి పాలు పోస్తారనమాట. గేదెలకు కూడా మంచి తిండి పెడతారు మా అత్తగారు వాళ్ళు. వాటికి మంచిగా దానా వేసి పాలు కూడా అవి అంతే ఎక్కువగా ఇస్తాయి, చాలా మంచిగా ఇస్తాయి. పెరుగు అయితే అసలుకి గడ్డ పెరుగు వస్తుందండి, చుక్క వాటర్ కూడా బయటికి రాదనమాట, అంత బాగుంటుంది పెరుగు అయితే. అక్కడ ఉన్న రోజులు మేమైతే ఎంజాయ్ చేసాము. ఇక ఎంజాయ్ చేసి ఇక ఒక్క వారం ఉన్నాయి, ఇక మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడము అలా చేసేవాళ్ళం అనమాట. చాలా బాగా ఎక్కువగా ఉండేవి. మా వీక్షిత్ అయితే అసలు ఎంజాయ్ చేసేవాడు ఆ పాలన అయితే. ఇక అవి ఇవి చేసి పెట్టేదాన్ని అనమాట. కానీ ఇప్పుడున్నంత నాలెడ్జ్ అప్పుడు లేకపోయింది. ఇప్పుడు ఐస్ క్రీములు చేసుకోవాలి, కేకులు చేసుకోవాలి, పుడ్డింగ్లు చేయాలని చెప్పేసి అన్నీ తెలుస్తున్నాయి. ఆ పాలున్న రోజుల్లో అయితే అసలు ఏం తెలియలేదు నాకు. ఇక అన్నీ అలాగే తాగటానికి, పెరుగు పెట్టుకోవడానికి, నెయ్యి చేసుకోవడానికి యూజ్ అయ్యింది, కానీ అంతకు మించి ఏం చేసేదాన్ని కాదనమాట. నాకు తెలిసేది కాదు, అదే కొత్త. అప్పటికి మా వీక్షిత్ కూడా చిన్నపిల్లవాడే, అంత తినేవాడైతే ఏం అవ్వలేదు. అందుకని చెప్పి నేనేం నేర్చుకోలేదేమో అని చెప్పేసి ఒక రకంగా అనుకుంటానమాట. ఇక ఇప్పుడైతే తినేవాడు అయ్యాడు కాబట్టి ఇప్పుడే తినడానికి లేకుండా పోయిందనమాట. అంటే ఇక పోయించుకుంటాం, కానీ బయట పాలు అంత హెల్తీగా ఉండవు కదా, అదనమాట. బయట పాలు ఎంతైనా కల్తీ కలుస్తాయి. ఇక వీళ్ళు నాయనమ్మాయి కాబట్టి మంచి పాలు చేస్తారనమాట. బయట వాళ్ళకి కూడా మాకు ఎలా పోస్తారో బయట వాళ్ళకి కూడా అలాగే పోస్తారనమాట. మంచిగా చక్కగా ఉండే పాలు అయితే పోస్తారు, మంచిగా ఉంటాయి. అసలుకి గడ్డ పెరుగు కూడా బాగా వస్తుంది అనమాట.
ఇక అంతేనండి. ఇక పెరుగు వెన్న తీస్తారు కదా, పెరుగుతో వెన్న తీసి నెయ్యి తయారు చేస్తారు కదా, ఇక ఇలా పచ్చళ్ళు చేసుకొని వాళ్ళకి నెయ్యి వేసుకొని తినడం చాలా ఇష్టం అనమాట. నాన్ వెజ్ కన్నా ఎక్కువగా ఈ పచ్చళ్ళని ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. అదిగాక మా అత్తమ్మ ఈ పచ్చడిని కట్టెల పొయ్యి మీద ఫ్రై చేసి రోట్లో నూరుతారనమాట. ఎంతైనా ఆ టేస్ట్ వేరుంటుంది కదా, మనం ఎంత అడిగి చేసినా సరే కట్టెల పొయ్యి మీద చేసి రోట్లో నూరిన పచ్చడి టేస్ట్ అయితే వేరుగానే ఉంటుంది, ఈ టేస్ట్ వేరుగానే ఉంటుంది అని చెప్పేసి నేనైతే చెప్పాను. ఇక నాకు సాధ్యమైనంత వరకు నేను ట్రై చేస్తాను. ఇక ఆ మాత్రం అయితే రీచ్ చేయగలుగుతాను, కానీ అంత టేస్ట్ రాకపోవచ్చు అని చెప్పేసి చెప్పాను అనమాట. ఇక చేసి పెట్టిన తర్వాత సరే పర్లేదు బాగుందని చెప్పేసి చెప్పారు. ఇక పచ్చడికి అయితే ఫ్రై చేసుకున్నాను. ముందుగా ఎండుమిర్చి, అలాగే ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర కూడా ఒక్క చుక్క వాటర్ లేకుండా ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై అయ్యే గోంగూరలోనే పచ్చి నిమ్మకాయ చిన్న సైజు ఉంటుంది కదా, అంత సైజులో చింతపండు అయితే తీసుకున్నాను. ఆ చింతపండు కూడా మంచిగా ఫ్రై చేశాను. చింతపండు ఎందుకు వేస్తానంటే గోంగూర పచ్చడి ఉట్టిదే చేస్తే వగర తెలుస్తుంది అనమాట. ఆ వగర తెలియకుండా చింతపండు వేసుకుంటారు. ఇక ఇక్కడైతే పనంతా చేసేసుకొని ఇక పచ్చడి ఫ్రై అయ్యేలోపు ఇక బట్టలు అన్నీ ఉతుక్కొని ఆరబెట్టేసుకొని ఇంకా మొత్తం అయితే బయటంతా క్లీన్ చేసేసుకొని ఇది ఆరేలోపు ఇక లోపలికి వచ్చేసేసి ఇక బట్టలన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇక్కడైతే తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ తాలింపుకి కొంచెం నాకైతే నూనె తక్కువ అయ్యింది. నూనెను ఎల్లుల్లిపాయలు తక్కువ వేసుకున్నాను. మా వారైతే ఇంకొంచెం వేసి ఉండాల్సింది, ఇంకా బాగుండేది అని చెప్పారనమాట. కానీ మనకు తెలియదు కదా, తాలింపు అంటేనే కొంచెంగా వేసుకుంటాం కదా అన్నట్టుగానే వేసాను. కానీ కొంచెం ఆయిల్ ఉన్న ఎల్లిపాయ తక్కువైంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఆ మాత్రం రీచ్ చేయగలిగాను అనమాట. ఈ అన్నం అయితే తినేసానండి నేను. మా వాళ్ళు అప్పటికి ఇంకా రాలేదు. ఆ రోజు నేను టిఫిన్ వేయలేదు, అందుకని చెప్పేసి నేనైతే త్వరగా తినేసాను. ఇక తినేసిన తర్వాత నేను ఇక సీరియల్ చూసుకుంటూ ఇక్కడైతే ఐబ్రోస్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, సెల్ఫ్ థ్రెడ్డింగ్ ఐబ్రోస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానని చెప్పేసి అదే చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ వీడియో చూసి ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా అలా చేయొద్దు. ఫస్ట్ అయితే మీ కాలు మీదో చేతి మీదో ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాతే షేప్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు షేప్స్ కూడా అప్పుడే తెలియవు అనమాట. ఇక దాన్ని ఏం చేస్తారంటే మీరు ఐబ్రోస్ని ఒకసారి మంచిగా దువ్వుకొని, నేను వేలుతో ఫింగర్తో మంచిగా దువ్వుకొని దానికైతే షేప్ అనేది కనిపిస్తుంది. మీ షేప్ మీకు అర్థమవుతుంది. దాన్ని అప్పుడు మీరు పెన్సిల్ తీసుకొని మార్క్ చేసుకొని ఆ తర్వాత ఆ షేప్ చుట్టూ ఉన్న హెయిర్ అయితే రిమూవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే, మీరు అంతకుముందు ఏమన్నా ఐబ్రోస్ చేసి కనుక ఉండుంటే ఆ షేప్ని మెయింటైన్ చేసుకుంటూ ఇలాగా దాని చుట్టూ వచ్చే ఎక్స్ట్రా హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ కూడా తీసేసుకోవడానికి మీకు మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్ అయితే. అలా చేసుకుంటే మాత్రం మీకు షేప్ ఖరాబ్ కాకుండా ఉంటుంది, చండాలంగా రాకుండా ఉంటుంది అనమాట. మంచిగా వస్తుంది. కొంచెం పెయిన్ అనేది ఉంటుంది, అది అలవాటు అయ్యే కొద్దీ పెద్ద అనిపించదు అనమాట. ఫస్ట్లో అయితే నొప్పిగానే ఉంటుంది, కొంచెం అనిపిస్తుంది, కొంచెం ఏంటి ఎక్కువగానే అనిపిస్తుంది అనమాట. ఇంకా మామూలుగా ఇద్దరు మనుషులు చేస్తేనే మనకు నొప్పి ఎక్కువ ఉంటుంది, మనం చేసుకుంటే ఇంకా నొప్పిగా ఉంటుంది కదా. ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి అయితే చూపించేసాను. చూస్తారు కదా ఎంత బాగా వచ్చాయో. ఎప్పుడు చేసుకున్నా ఐబ్రోస్ అయితే నేనే చేసుకుంటానండి, చాలా బాగా వస్తూ ఉంటాయి. అంతకుముందు చాలా ఇబ్బంది పడేదాన్ని, నాకు వచ్చినా సరే చేసుకునేదాన్ని కాదు. ఈ నొప్పి వల్ల, నొప్పి అంటే బాగా నొప్పి వస్తుందని చెప్పాను కదా, ఇక చేసుకునేదాన్ని కాదు. అందుకని చెప్పేసి ఇక బయటకు వెళ్ళి చేయించుకునేదాన్ని. ఇక రాను అవి కూడా తగ్గిపోయాయి మా చుట్టుపక్కల. ఇలా కాదు మనం చేసుకోవాలి తప్పదని చెప్పేసి ఇక నేనైతే ఇక చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇక ఇక్కడైతే నేను ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి అనుకుంటున్నారు కదా, అయితే హెయిర్కి ఇక ఆయిల్ పెట్టేసుకొని ఐబ్రోస్ అయిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇక మా వారు అన్నారు ఇక నెక్స్ట్ డే అయితే ఈయన పెళ్ళికి వెళ్ళాల్సి ఉంది. అదే రోజు మా వాడికైతే స్కూల్లో ఫంక్షన్ ఉందన్నమాట. మనకు ఆ ఊరు కొత్త, వీళ్ళేమో కళాభారతి ఆడిటోరియంలో పెట్టారని చెప్పారు స్కూల్ వాళ్ళు. ఇక కళాభారతి ఆడిటోరియం కూడా మనకు తెలియదు కదా అని చెప్పి, ఈయన రా నీకు దారి చూపిస్తాను, ఒకవేళ నేను లేకపోతే నీకు యూజ్ అయ్యిద్ది,
స్కూటీ మీద వెళ్ళినా కానీ నీకు దారి తెలియాలి కదా అని చెప్పేసి ముందు రోజు తీసుకెళ్ళి చూపించారనమాట. ఇక వచ్చే దారిలోనే ఇక మేము ఏపీలో రేషన్ కార్డు ఉంది కదా, ఎలాగో తంబేయట్లేదు, ఇక్కడ తంబ పడిద్దేమో చెక్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము, కానీ తంబ అయితే పడలేదు. ఇక వచ్చే దారిలో చిన్న హోటల్ కనపడితే అక్కడ తందూరి తీసుకొని అయితే నైట్ డిన్నర్ కోసం ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక ఆ రోజే మా వారైతే పెళ్ళికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయారు. ఇక వెళ్ళి ఇక నెక్స్ట్ డే సోమవారం మార్నింగ్ అయితే తిరిగి వచ్చారనమాట. ఇక ఆ ఆడిటోరియంకి నేనే వెళ్ళాను. ఇక ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. అది ప్రస్తుతానికైతే ఎడిట్ చేస్తున్నాను అనమాట. అది పూర్తిగా ఎడిటింగ్ అయిన తర్వాత మీకైతే వదులుతాను ఆ వీడియో కూడా కంపల్సరీ చూడండి. మా వాడిది గ్రాడ్యుయేషన్ సెరమనీ అనమాట. ఓకేనా, మరి ఉంటాను, బాయ్.